ప్రభుత్వం మీదన ప్రభుత్వ వ్యవస్థల మీదన ప్రజలకి నమ్మకం ఎంత ఉంది అంటే భారతదేశం టాప్ 3లో ఉంది. టాప్ 1లో చైనా, టాప్ 2లో ఇండోనేషియా. ఇదివరకు టాప్ 2లో ఇండియా ఉండేది. ఇండోనేషియా ఇప్పుడు వచ్చింది. ఇండోనేషియాలో మొన్ననే జరిగినటువంటి పరిణామాల తర్వాత అక్కడ ఆ రెండు కూడా ఓ రకమైన నియంతృత్వ దేశాలు. ఇండోనేషియా అయినా రాచరికానికి ఎక్కువ, ప్రజాస్వామ్యానికి తక్కువ. చైనాలో అసలు కమ్యూనిస్టు రాచరికం, ఓ రకంగా అక్కడ నియంత ప్రభుత్వాలు. నియంత ప్రభుత్వాలు సచ్చినట్టు వాళ్ళనే సమర్థిస్తారు. అక్కడ ఉత్తర కొరియాలో అడిగినా కూడా అంతా కిమ్మునే గొప్పోడని చెప్తారు. బట్ ప్రజాస్వామ్య దేశాల్లో భారత్ ఒక్కదాని మీద మాత్రమే ఆ నమ్మకం సాధించడం అన్నటువంటిది మోడీకి లభించిన క్రెడిట్ అనాలి. ప్రభుత్వం మీద నమ్మకం, వ్యాపారాల మీద నమ్మకం, మీడియా మీద నమ్మకం, స్వచ్ఛంద సంస్థల మీద నమ్మకం, ప్రజల విశ్వాసం విషయానికి సంబంధించి ఎడెల్మన్ ట్రస్ట్ బారోమీటర్ వార్షిక ర్యాంకింగ్స్ని విడుదల చేస్తే అందులో భారత్కి ఇప్పుడు 3వ స్థానం వచ్చింది. నేను చెప్పినట్టు ఇందాక ఇండోనేషియా, చైనా నెంబర్ 1, ఇండోనేషియా సెకండ్. వాస్తవంగా బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్లు 43, 47, 48 స్థానాలు పరిమితమైనవి. అక్కడ ప్రజలకి ధనవంతులు పన్నులు ఎగ్గొడుతున్నారని నమ్ముతున్నారు. 67% మంది నమ్ముతున్నారు. అదే సమయంలో భారత్లో ప్రధాన కార్యాలయం ఉన్న కంపెనీల మీద ఇతర దేశాల ప్రజలు విశ్వాసానికి వస్తే మన దేశం 13వ స్థానంలో ఉంది. ఈ విభాగంలో కెనడా అగ్రస్థానంలో నిలిస్తే తర్వాత స్థానంలో జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా ఉన్నాయి. భారత్ కంటే మెక్సికో, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, చైనా మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. 28 దేశాల మీద అధ్యయనం చేసిన ఈ సంస్థ సమాచార విశ్వసనీయత మీద ప్రజల్లో అయోమయం నెలకొందని చెప్పుకొచ్చింది. విశ్వసనీయ వర్గాల నుంచి వార్తను సేకరించారా లేదా మోసగించే ప్రయత్నం జరుగుతుందన్న విషయాన్ని 63% మంది తేల్చుకోలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో మీడియా తప్పుడు మార్గానికి ప్రయాణిస్తోంది అన్నటువంటిది ప్రజలు నమ్ముతున్నారన్నటువంటి విషయం కూడా స్పష్టమవుతోంది.